పరిధిలోని రామాయపల్లి జాతీయ రహదారి పక్కన గల జాతీయ రహదారి పక్కన ఈరోజు జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది, జయంతి కార్యక్రమాలు జరపడం జరిగింది. అయితే సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఎందుకు నిర్వహిస్తున్నాం, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఎవరు, ఆయన గురించి 4 ముచ్చట్లు మాట్లాడదాం. ఎందుకంటే సర్దార్ సర్వాయి పాపన్న బహుజన చక్రవర్తి. ఆయన గత 400 సంవత్సరాలు ఏదైతే 1650 నుండి 1705 వరకు స్వాతంత్ర 1705 వరకు ఆయన జీవితకాలం. ఆ సమయంలోనే తొలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అప్పట్లో రజాకార్ల పాలన చాలా ఘోరంగా ఉండేది. ఏదైతే మొఘళ్ళు ఆ మనుషులను ఏదైతే హిందువులను కావచ్చు ఎవరైనా కావచ్చు అందరినీ రజాకార్ పాలనలో అందరినీ మత మార్పులు కావచ్చు ప్రాణాలు చంపడం జరిగింది, చాలా మందిని చంపడం జరిగింది. కాబట్టి ఏదైతే ఇలాంటి అక్రమాలు దురాఘాతకాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి అక్రమాలను ఛేదించేందుకే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చాలా అప్పటి నుంచే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆయన ఏదైతే ఒక మూకుమ్మడి ఏదైతే అందరినీ కలుపుకొని ఆయన బహుజన చక్రవర్తి అయిండో, గోల్కొండ కోటను ఏలిండో. కాబట్టి మనకు ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం తొలి ఉద్యమకారుడుగా సర్దార్ సర్వాయి పాపన్న బీసీ బహుజనవాదంతో ఆయన రాజా అయిండు. కాబట్టి ఆయన విధంగా ప్రతి ఒక్కరూ ఆయన ఉన్నప్పుడు ఇలా స్వాతంత్రం గురించి పోరాడిండే. కాబట్టి ఇలా మనకు స్వాతంత్రం ఇట్లాసొంటి ఎంతోమంది భగత్ సింగ్ కావచ్చు, ఏదైతే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, గాంధీజీ కావచ్చు, ఇంకా చూసుకుంటే పోతే మన తెలంగాణ నుంచి ఇంకా చాలామంది ఉన్నారు. అయితే ఇంకా ఇట్లాసొంటి వారు చేసుకుంటూనే మనకు స్వాతంత్రం రావడం జరిగింది. స్వాతంత్రం ఒకప్పుడు ఇప్పుడు చూడొచ్చు మీరు, ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేనో, ఒకప్పుడు ఎంత ఘోరంగా ఉండే అంటే స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేకుంటుండే, పని చేసుకోలేక పరిస్థితి ఉంటుండే, ఊడిగం అనేది ఉద్యోగం ఫ్రీగా చేయాల్సి ఉంటుండే, రౌతులు ఎత్తేవాళ్ళు. ఏదైతే ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం ఇట్లా మంచిగా కార్యక్రమాలు చేసుకుంటాం, మనకేదో భారతదేశంలో బాగుపడ్డట్టు ఉన్నాం. లేకుంటే ఇలా ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరం ఉద్యమకారులను మనము నెమరవేసుకుందాం, వారి యొక్క చరిత్రను గుర్తు చేసుకొని మళ్ళీ ఒకసారి ఏంటంటే పాపన్న జయంతి వర్ధంతి కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తున్నందుకు అందరికీ వాళ్ళకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రెండవది ఏదైతే సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం మీద పెట్టడం జరిగింది, కానీ కొన్ని రోజుల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల మంత్రి గారు రావడం లేదు, పని కావడం లేదు. చందాలు కొందరితో ఏదైతే విరాళాలతోని మేము ఇంత స్థాయి వరకు తెచ్చాము. ఎమ్మెల్యే మంత్రులు అందరూ తీసుకొచ్చేసి చేస్తాం అన్యదా భావించొద్దు. ఎందుకంటే అందరూ చెప్పలేని పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే మీరే రావాలి, ఏదైనా సరే జయంతి కార్యక్రమం ఉత్సవాల్లో భాగంగా 15 రోజుల్లో మేము 20 రోజుల్లో కార్యక్రమం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విరాళాలతోని చందాలతోనే మేము విగ్రహానికి కొద్దిగా దాతల సాయంతో ఇంకా తక్కువ పడ్డది కాబట్టి మేము ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి మాకు సహకరించాలి. మూడోది ఏంటంటే సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలకు వచ్చిన వాళ్ళకి మా పాండన్నకు, అలాగే వెంకటగౌడ్ మామకు, మా బాబన్నకు, జగన్ గౌడ్కి, స్వామి గౌడ్కి, మా లాలేష్ గౌడ్కి, మన బీసీ సంఘం నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరూ ఇది నా ఒక్కరి గురించి కాదు, సర్దార్ సర్వాయి పాపన్న అనేది బహుజన కులానికి సంబంధించిన వాడు. ఆయన 60% కులాలను ఏకం చేసి ఆ రోజు గోల్కొండ రాజు అయింది. కాబట్టి అదేవిధంగా మనము బీసీలకు న్యాయం జరగకుండా చట్టసభల్లో బిల్లు కానీ అన్ని కానీ అప్పట్లే వాళ్ళు ఉద్యోగం చాలు చేసినారు. కాబట్టి మనం ఇట్లా సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలతో ముందుకు పోవాలని బీసీ సంఘం, కౌంటింగ్ అసోసియేషన్, కేశవ వెల్ఫేర్ అసోసియేషన్, జర్నలిస్టులం అందరం కలిసి ఇంతవరకు తేవడం జరిగింది. మా రామాయపల్లి గౌడ సంఘం సభ్యులు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి అందరం కలిసి చేయడం జరుగుతుంది. సర్దార్ పాపన్న ఎలాంటి వాడంటే ఈరోజు మన ప్రపంచ లెవెల్లో గురువు అయిన, ప్రపంచ లెవెల్లో మన బీసీ మన గౌడ సంఘానికి ఎన్నో రకరకాలుగా ఈరోజు మనకు సర్దార్ పాపన్న గౌడ్ లేకపోతే మనకు గౌడ సంఘం మనకు అధికారం లేదు. మన ఇవాళ రేణుక ఎల్లమ్మ తల్లి ఎంత ఆయన కూడా అంతే సమానం. మనకు అందరూ కూడా గౌడ్స్ మనకు సహకరించాలి. కాబట్టిన దానివల్ల మనము ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా సహకరించినట్లయితే మనకెంతో బాగుంటుంది, చాలా బాగుంటుంది. మనం ఇవాళ ఏంటంటే ఒకరు ఇద్దరు నలుగురు ఐదుగురు చేసే పని కాదు ఇది. ఆడికైనా ఒకరో ఇద్దరో సాధ్యమైనంత వరకు ఇక్కడ శివగౌడు, ఇక్కడ పాండుగౌడ్, వీళ్ళ మన మనోరాబాద్ మన వెంకట్ గౌడ్, వీళ్ళంతా కూడా మన గౌడ్ సంఘం కూడా సహకరిస్తారు. ఈ యుద్ధం అనే వాళ్ళ హృదయంలో ఉన్నది. ప్రతి ఒక్క
బీసీ సంఘం ప్రతి ఒక్క గౌడ్స్ కూడా ఒక శక్తిగా మారి మనం విగ్రహాన్ని ప్రతి ఊరికి చేసి ప్రతి విలేజ్లో మనము పెట్టాలి. ఇది రామయ్యపల్లి ఒక్కటి కాదు, ప్రతి తెలంగాణలో కూడా మనం పెట్టినట్లయితే చాలా బాగుంటుంది. మన 36 జిల్లాలు ఉన్నాయి, ప్రతి విలేజ్లో సర్దార్ పాపన్నారావు గౌడ్ది విగ్రహం పెట్టినట్లయితే చాలా బాగుంటుంది. అందరికీ మన సంఘానికి ధన్యవాదాలు.